హాయ్ ఎవరివన్ అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. పుష్యమాసంలో పువ్వులు పుట్టింటికి వెళ్ళిపోతాయట. అలాగే నా మొబైల్ కూడా అలాగే కన్నవారింటికి వెళ్ళిపోయిందండి. దాన్ని బతిమాలి రిపేర్ చేయించి నా ఇంటికి తీసుకొచ్చేసరికి ఇంత టైం అయింది. అందుకే ఈ మధ్యన వీడియోస్ పెట్టలేదు. ముందు మొబైల్ రాగానే ఫస్ట్ నేను ఉల్లికాడ పిల్లలు షూట్ చేసి మీ అందరికీ చూపిస్తున్నాను. చాలా ఈజీగా టేస్టీగా చేసుకోవచ్చు. మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారా? అయితే ఈ టిప్ పాటించండి. పెద్దవాళ్ళు ఎక్కువగా నవ్వలేరు కదండి, అందుకే ఈ టిప్ పాటించండి. ఒక గ్లాస్ పెసలకి 2 గ్లాసుల బియ్యం ఆడిస్తే పెసరపిండి అంటారండి. అదే నేనైతే 1.5 గ్లాస్ పెసరపిండి తీసుకొని అందులోనే 1/2 గ్లాస్ గోధుమ పిండి వేయండి. వేసాక పచ్చిమిర్చి పేస్టు, ఉల్లికాడలు, దాంట్లోనే ఉల్లి చెక్కు కూడా వేసుకోవచ్చండి. వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని వీడియోలో చూపించినట్టుగా కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా కలుపుకొని బిళ్ళల్లా చేసుకొని నూనెలోని డీప్ ఫ్రై చేస్తే రెడీ అండి. ఉల్లికాడ పిల్లలు చాలా టేస్టీగా ఉంటుంది. ఇది ఎక్కువగా కార్తీక మాసం సీజన్ నుంచి దొరుకుతాయి ఉల్లికాడలు. ఈ వింటర్లోనే ఎక్కువగా దొరుకుతాయి అంటారు. దొరుకుతాయి కానీ వింటర్లో అయితే కొంచెం తాజాగా చాలా బాగుంటాయన్నమాట. మీరు ట్రై చేయండి. ఇలాగే నా వీడియోస్ కంటిన్యూగా చూస్తూ ఉండండి. కొంచెం గ్యాప్ ఇచ్చానంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.